హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ టెక్. సో గైస్, యూట్యూబ్లలో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఇది జనరల్గా అందరు చెప్పేది. సో నా ఛానల్ కూడా నేను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అని చెప్తుంటాను. సో అదేవిధంగా మనకి బ్లాగర్లో నోటిఫికేషన్ అలౌట్ చేయడానికి ఏమైనా ఉందా? సో ఇప్పుడు మనం ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసిన తర్వాత నోటిఫికేషన్స్ వెళ్తుంటాయి. సో అదేవిధంగా మన బ్లాగ్స్కి కానీ వర్డ్ప్రెస్ బ్లాగ్స్కి కానీ మనం ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ మరీ ముఖ్యంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో గైస్, ఇప్పుడు 3 ప్రాసెస్ వైజ్గా ఈ ప్రాసెస్ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ సైన్అప్ చేస్తాం, తర్వాత వచ్చేసి ఆ కోడ్ తీసుకొని మన దాంట్లో పెట్టేసుకుంటాం. దాన్ని ఆ కోడ్ని కస్టమైజ్ కూడా చేసుకుంటాము. సో దాంతోపాటు దాని తర్వాత సింపుల్గా చెప్పాలి అంటే వాళ్ళ సబ్స్క్రైబర్స్కి ఎలా నోటిఫికేషన్ పంపించాలి అనేది కూడా చూపిస్తాను అనమాట. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం, పదండి. ఓకే ఫ్రెండ్స్, మన డెస్క్టాప్ మీదకి వచ్చేసాం. ఇప్పుడు డైరెక్ట్గా ఆల్రెడీ మనం లాగిన్ చేసి పెట్టుకుని ఉంటాం. సో అంతకంటే ముందుగా నేను ఇలా వచ్చేది, నో థ్యాంక్స్ అలో అని వచ్చింది. సో మనము ఇక్కడ కస్టమైజ్డ్గా మనది కూడా నోటిఫికేషన్ రావాలి అనుకుంటే సో దీన్ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది వీడియో. సో నో థ్యాంక్స్ అని క్లిక్ చేయొచ్చు, అలో అని క్లిక్ చేయొచ్చు. నేనైతే నో థ్యాంక్స్ అని క్లిక్ చేస్తాను, నా బ్రౌజర్ నా దానికి వస్తుంది కాబట్టి. అండ్ మీరు మాత్రం అలో చేసుకోండి, నాది మాత్రం. సో ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ప్రజెంట్గా గల్లీ కింగ్స్ అనే దానికి మనం ఇప్పుడు నోటిఫికేషన్ ఆప్షన్ ఇవ్వబోతున్నాం అనమాట. సో గైస్, నోటిఫికేషన్ ఆప్షన్ ఇచ్చే ముందు మనం ఏం చేద్దామంటే, సో ఓకే గైస్, ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, యాక్చువల్లీ సబ్స్క్రైబ్ నోటిఫికేషన్ ఇటు సైడ్ పెట్టాను. సో మామూలుగా అయితే మన మెసెంజర్ ఇటు సైడ్ పెట్టాను. సో ఇదే విధంగా మీరు కూడా సెట్ చేసుకునేటట్లు అనమాట. కొంతమంది మెసెంజర్ కూడా వాళ్ళ బ్లాగ్స్కి యాడ్ చేసుకున్నారు కదా, సో అదే విధంగా మీరు కూడా సెట్ చేసుకునేటట్లు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే, వన్ సిగ్నల్ రైట్. సో గూగుల్లో సెర్చ్ చేసిన వెంటనే వస్తుంది. సో వన్ పుష్ సర్వీస్ అనమాట, ఇది ఫ్రీ సర్వీస్. సో లోడ్ అవుతుంది. సో మీరు మీ జీమెయిల్తో సైన్అప్ కావచ్చు. సో నేను సైన్అప్ చేసేస్తున్నాను. సో onesignal.com అని చెప్పేసి అంటే వస్తుంది. సో నేను గూగుల్తో సైన్అప్ అవుతున్నాను. సో మోస్ట్ ఆఫ్ ది పార్ట్ మీరు మెయిల్ ఐడితోనే ప్రిఫర్ చేసేసుకోండి. సింపుల్గా సైన్అప్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ టెంప్లెట్ మనం క్రియేట్ చేయాలి అనుకునేది అనమాట. సో వెబ్ పుష్ అని క్లిక్ చేసేద్దాం. సో టెంప్లెట్ నేమ్ కానీ యాప్ నేమ్ ఏంటి అనేది కావాలి కదా. సో గల్లీ కింగ్స్, సో ఇది కాపీ తీసేసుకుందాం. సో Ctrl+V. ఓకే, కాన్ఫిగర్ యువర్ ప్లాట్ఫామ్. సో మన ప్లాట్ఫామ్ని కాన్ఫిగర్ చేసుకోవాలి అంటే మనం బ్లాగరా లేకపోతే వర్డ్ప్రెస్సా సో అని చెప్పేసి వేరే నోటిఫికేషన్స్ అన్నీ ఉంటాయి కదా. సో దానికి సంబంధించినది. సో ఇక్కడ మిడిల్లో వచ్చింది చూడండి ఆప్షన్ అది. సో ఇక్కడ టిపికల్ సైట్స్ అవి HTML దానికి పూర్తిగా ఇంకా అంటే స్టార్టింగ్ బేస్ టు లాస్ట్ వరకు క్రియేట్ చేస్తారు కదా, వాటికి సంబంధించినది ఇది. సో కస్టమ్ కోడ్ ఇది వేరేది. సో ప్రస్తుతానికైతే మనకు కావాల్సినది చూసుకుందాం. ఇది క్లిక్ చేసేసి ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే మీకు అర్థమవుతుంది. విక్స్ కార్డ్ నుంచి అన్నిటికీ వెబ్లీ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. సో మనకు కావాల్సింది బ్లాగర్ మాత్రమే. బ్లాగర్ క్లిక్ చేసేద్దాం. సో స్క్రోల్ డౌన్ చేసేయడము అండ్ మన బ్లాగ్ URL పేస్ట్ చేయాలి. సో మన వెబ్సైట్ నేమ్ గల్లీ కింగ్స్. ఓకే, సో కాపీ ఇది కూడా తీసుకుందాము. సో ఇక్కడ ఐకాన్ సెట్ చేసుకోవాలి. అప్లోడ్ అని క్లిక్ చేసేద్దాం. సో చూస్ ఫ్రమ్ అవర్ కంప్యూటర్. ఓకే, డెస్క్టాప్. ఓకే, గల్లీ కింగ్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాం. సో గల్లీ కింగ్స్ అనేదాన్ని ఇట్లానే పెట్టుకున్నాం కాబట్టి ఇదే తీసేసుకుంటున్నాం. సో మీరు మీ లోగోని పెట్టేసుకోండి. ఓకే, ఇక్కడ లేబుల్ కంపల్సరీగా ఇవ్వాలి. సో గల్లీ కింగ్స్ అని ఇద్దాము. గల్లీ కింగ్స్ అప్డేట్స్. టైటిల్ ఎక్కువ లేబుల్ తీసుకుంటున్నట్లేదు. సో సింపుల్ ఒక నేమ్ అయితే ఇచ్చేయాల్సిందే కంపల్సరీగా. సో గల్లీ కింగ్స్ అని ఇచ్చేస్తున్నాను నేను. ఇక్కడ ప్రాంప్ట్ చూడండి, అంటే నోటిఫికేషన్ ఎటు సైడ్ రావాలి అనే దాని గురించి అనమాట. స్పెషల్లీ చెప్పాలి అంటే, సో మనం ఆల్రెడీ నోటిఫికేషన్ ఇటు సైడ్ పెట్టుకోవాలి అంటే కష్టం అవుతుంది. మనము లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటున్నాం ఎందుకంటే మనకి మెసెంజర్ ఉంది. సో ఇప్పుడు కొంతమందికి మెసెంజర్ ఉంది కాబట్టి ఇక్కడ సైడ్, ఇది మెసెంజర్ది లెఫ్ట్ సైడ్కే ఉంటుంది అలైన్మెంట్, రైట్ సైడ్కి రాదు.
సో మనము ఇక్కడ లేదు, బట్ మనం పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదు అంటే లేదు. సో నేనైతే ప్రస్తుతానికి లేదు కాబట్టి రైట్ సైడ్ పెడుతున్నాను. సో నో ప్రాబ్లం. మీరైతే లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి, మెసెంజర్ ఉన్న వాళ్ళు, లేదు అంటే వేరే ఐకాన్ ఉన్న వాళ్ళు. సో లార్జ్ సైజ్ కావాలంటే లార్జ్ సైజు, మీడియం కావాలంటే మీడియం, స్మాల్ కావాలంటే స్మాల్. నా వరకు అయితే మీడియం అనేది కరెక్ట్ సైజ్ ఉంది, సో అందుకే మీడియంని ప్రిఫర్ చేస్తున్నాను. సో కలర్స్ కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు కావాలంటే. హైడ్ బెల్ ఇఫ్ యూజర్ సబ్స్క్రైబ్డ్. సో సబ్స్క్రైబ్ చేసుకున్నానంటే బెల్ ఐకాన్ని హైడ్ చేసేస్తే మంచిది. సో బెల్ ఐకాన్ని కస్టమైజ్ చేసుకోవాలనుకుంటుంటే, వేరే ఫైల్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే కూడా ఇచ్చుకోవచ్చు మీరు. ఐ మీన్ మ్యాటర్ నోటిఫికేషన్, యు ఆర్ సబ్స్క్రైబ్ టు నోటిఫికేషన్, యూ హ్యావ్ బ్లాక్ నోటిఫికేషన్, ఇట్లాంటివి అనమాట. సో ఇట్లాంటివన్నీ వద్దు మనకి. సో అవి పూర్తిగా డెప్త్గా తెలుసుకుంటే ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో ఒకసారి ఇంకా ఆప్షన్స్ ఏమైనా చూద్దాం. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్, నో థ్యాంక్స్ సబ్స్క్రైబింగ్, అన్బ్లాకింగ్, ఫాలోయింగ్ దీస్ ఫీచర్స్. చాలానే ఫీచర్స్ ఉన్నాయి. మొత్తానికైతే మీరు వర్కౌట్ చేసుకుంటే చేసుకోవచ్చు. సో డన్. సో ప్రాంప్ట్ మనకు కావాల్సినట్టు సెట్ చేసుకున్నాము. లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, రైట్ కావాలంటే రైట్. సో వాళ్ళకి సబ్స్క్రైబ్ అయిన తర్వాత వాళ్ళకి ఏమేమి వస్తాయి, థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అనేది వస్తుంది. వెల్కమ్ నోటిఫికేషన్ క్లిక్ మనదే వస్తుంది అనమాట. సో ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్. సో ఇది కొత్త ట్యాబ్లో ఓపెన్ చేయొచ్చు, లేదు అంటే ఆఫ్ చేసేసుకొని అదే ట్యాబ్లో ఓపెన్ చేయించుకోవచ్చు. ఓకే, సో ఇవి డెస్క్టాప్లో ఎట్లా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆండ్రాయిడ్ మొబైల్లో ఇలా వస్తుంది. సో విండోస్లో ఎలా వస్తుంది, ఇలా వస్తుంది మూలకి. సో మ్యాక్లో ఎలా వస్తుంది, టాప్లో వస్తుంది. సో ఇన్ని విధాలుగా వస్తుంది, ఇన్నే చూపించినారు. సో మీరు కూడా ఒకసారి మీ ఐకాన్ ఎలా వస్తుంది అనేది కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో నేనైతే ఎక్కువ దీనిలో జోలికి వెళ్ళలేదు. ఇన్ కేస్ మీకు పూర్తిగా డెప్త్గా ఐడియా ఉంది అంటే వెళ్ళండి, నో ప్రాబ్లం. బట్ నోటిఫికేషన్ సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి నేనైతే దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు. మిమ్మల్ని కూడా వెళ్ళొద్దనే ప్రిఫర్ చేస్తాను. సో ఓకే, ఇక్కడ రెడీ అయిపోయింది. కాపీ కోడ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన బ్లాగర్ డాష్బోర్డ్లోకి వెళ్ళిపోవాలి. సో ఓకే గైస్, థీమ్లోకి వెళ్ళిపోదాం. ఎడిట్ HTML. డైరెక్ట్గా ఇక్కడ మనకి హెడర్ ట్యాగ్ ఉంది కదా, సో ఈ హెడర్ ట్యాగ్ కిందికి రావాలి. సో నేనైతే ఇక్కడ అది ఏదో స్క్రిప్ట్ ఉంది కాబట్టి దాన్ని ముట్టుకోదలుచుకోలేదు. Ctrl+V ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను. హెడర్ ట్యాగ్ ఓపెన్లో, హెడర్ ట్యాగ్ క్లోజ్లో అనమాట. సో ఇది హెడర్ ట్యాగ్ ఓపెన్ అనమాట. సో మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నాను. సో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఇది ఇంకా డెప్త్గా అర్థమైపోతుంది నేను ఏం చెప్తున్నాను అనేది. జస్ట్ సేవ్ చేసేసుకోవడమే. ఓకే, సేవ్ అయిపోయింది. ఇప్పుడు బ్లాగ్ని ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో అంతకంటే ముందు ఇక్కడ మనం కాపీ చేసినాము అనేది తెలియాలి కదా. సో గో టు మై వెబ్సైట్ అని క్లిక్ చేసేసి ఫినిష్ అని క్లిక్ చేస్తే అయిపోతుంది ఇక్కడ. సో ఓకే గైస్, గలీ కింగ్స్ అనేది ఉంది. సో ఇక్కడ ఇంకోటి చెప్పాలనుకుంటాను, మీరు యాడ్సెన్స్కి అప్లై చేస్తారు కాబట్టి మీకు బ్లాగ్లలో ఇరిటేటివ్గా రాకూడదు ఏదన్నా నోటిఫికేషన్. సో అందుకే ఇక్కడ వీళ్ళు యాడ్సెన్స్ అప్రూవల్కే అనమాట, దాని ఫేవరబుల్గా ఉంటుంది. ఓపెన్ చేసిన వెంటనే రాదు, కొద్దిసేపటి తర్వాత వస్తుంది. సో అంటే అంత లోపల ఫస్ట్ యాడ్స్ ప్లే అవుతాయి, మన బ్లాగ్ ఫుల్గా లోడ్ అయిపోతుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే యాడ్సెన్స్ ఫ్రెండ్లీ నోటిఫికేషన్ అనమాట మనం యూజ్ చేసేది. సో ఈ విధంగా వస్తుంది. సో నా వరకు అయితే లోగో ఇది అంతగా కంప్రెస్ అయిపోయినట్టుంది. సో బాలేదని ఒప్పుకోవాల్సిందే. ఓకే, అలో కావాలంటే అలో, నో థ్యాంక్స్ అంటే నో థ్యాంక్స్. నో థ్యాంక్స్ అని క్లిక్ చేసేద్దాం. ఇక్కడ నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చింది చూడండి. వాడు కావాలంటే మళ్ళీ క్లిక్ చేసేస్తే ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ కూడా నో థ్యాంక్స్ అని చేద్దాం. మళ్ళీ ఒకసారి మీకోసం చూపిస్తున్నాను చూడండి, రిఫ్రెష్ చేసి. సో లోడ్ అయిన కొద్దిసేపటికి వస్తుంది. టైం కూడా చూసుకోండి మీరు, కింద యూట్యూబ్లో మీకు నోటిఫికేషన్ ఉంటుంది కదా టైం. సో ఆ టైం చూసుకోండి ఎంతసేపటికి వస్తుంది అనేది. సో నియర్ బై 30 సెకండ్స్ లోపల వస్తుంది, 30-20 సెకండ్స్ లోపల వస్తుంది నాకు తెలిసి. ఓకే, సో గెస్ట్ పోస్టింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ రావచ్చు, దీంట్లో నోటిఫికేషన్ త్రూ చేసుకోవచ్చు. ఎంటర్ ప్రెస్ చేద్దాం. మళ్ళీ సరిగ్గా లోడ్ అయినట్లేదు. ఓకే, నేను నో థ్యాంక్స్ అని క్లిక్ చేసినందుకు రావట్లేదు అనుకుంటా ఐ థింక్. సో సబ్స్క్రైబ్ అనేది ఇక్కడ ప్రెస్ చేసేసారు అంటే కంటిన్యూ అనేది క్లిక్ చేసేస్తే వాళ్ళకి నోటిఫికేషన్ అలో అనేది ఇక్కడ ఉంటుంది. అలో అని క్లిక్ చేసేస్తే అయిపోతుంది. సో మొత్తానికైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ అయిపోయినారు అనమాట మనకి. అంటే ఇంకా సబ్స్క్రైబ్ అయిన తర్వాత ఇలా వస్తుంది చూడండి, థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్. సో ఇదే విధంగా మీ గెస్ట్ వాళ్ళకి, ఐ మీన్
మీ యూజర్స్కి, మీ సబ్స్క్రైబర్స్కి ఇలా నోటిఫికేషన్ పంపించచ్చు. అంటే మీరు ఏదైనా పోస్ట్ రిలీజ్ చేసిన వెంటనే ఇక్కడ వస్తుందన్నమాట. సో కొన్నిసార్లు నోటిఫికేషన్ రానప్పుడు మీరు ఈ యాప్లో త్రూ సెట్టింగ్స్లో నుంచి వెళ్ళొచ్చు. సో అది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఇప్పుడే. సో మెసేజెస్, సో న్యూ పుష్, సో ఆల్రెడీ సెండ్ టు సబ్స్క్రైబ్డ్ యూజర్స్, సెండ్ టు పర్టికులర్ సెగ్మెంట్స్. సో ప్రస్తుతానికైతే మనం యూజర్స్ అందరికి పంపిస్తున్నాం అనమాట. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, సో ఇప్పుడు అలో అని చెప్పేసి ఉంటారు కదా, వాళ్ళకి నోటిఫికేషన్ మీరు ఇక్కడ నుంచి పంపించవచ్చు అనమాట. సో న్యూ అప్డేట్ అని పెడదాము, ఫ్రమ్ గల్లీ కింగ్స్. సో ఓకే, GULLY గల్లీ. సో ఇదే కాపీ పేస్ట్. ఏదైనా ఇమేజ్ పెట్టాలంటే ఇమేజ్ పెట్టేయచ్చు. ప్రస్తుతానికైతే గల్లీ కింగ్స్దే ఇమేజ్ పెట్టేద్దాం మనము. మీరు థంబ్నెయిల్ ఇమేజ్ పెట్టాలి యాక్చువల్ చెప్పాలి అంటే. సో ఓకే, సేవ్. సో యాక్చువల్లీ ఇక్కడ వచ్చే ఇమేజ్ మీరు పెట్టే థంబ్నెయిల్ అనమాట. సో లాంచ్ URL. సో URL ఉంటుంది కదా, ఇప్పుడు ఇదే అనుకుందాం. సో బ్లాగర్ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ దాని గురించి అనుకుందాం. ఇది కొత్త పోస్ట్ మనది. సో ఇక్కడ ఏం చేయాలి అంటే డైరెక్ట్ పేస్ట్ చేసేసి విండోస్, ఓకే, సెండ్ టు టెస్ట్ డివైస్. సో లోడింగ్. సో యాక్చువల్లీ ఇంకెవరు యూజర్ లేరు కాబట్టి మనకు రాదు. సో స్క్రోల్ డౌన్ చేసేద్దాం. సెండింగ్ ఇమీడియట్లీ, సెండ్ ఇమీడియట్లీ. సో డైరెక్ట్గా సెండ్ చేసేద్దాం అనుకుంటున్నాం కదా, కన్ఫర్మ్ పెట్టేసుకుందాం అంతే. సో ఇప్పుడు రిసిపియంట్స్ 1 అంటే ఇందాక మనమే యాక్సెప్ట్ చేసినాం కదా, వాళ్ళకే వస్తుంది. సో ఇలా వస్తుందన్నమాట ప్లాట్ఫామ్స్. ఈ 3 ప్లాట్ఫామ్స్కి సెండ్ చేయగలుగుతుంది. ఓకే, సో సబ్స్క్రైబ్ యూజర్స్, టైటిల్ న్యూ అప్డేట్స్ ఫ్రమ్ కంటెంట్ ఇదే. సో అండ్ సో ఇంకా మనం పెట్టినదే వస్తుంది, సెండ్ మెసేజ్. సో ఇప్పుడు మనకే నోటిఫికేషన్ వస్తుంది, ఇలా వస్తుంది. సో గైస్, మీరు జనాలకి పోస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఈ విధంగా పెట్టేస్తే ఇక్కడ మళ్ళీ మనకి డెలివరీడ్ 1 అని చూపిస్తుంది. చూడండి ఎంతమంది క్లిక్ చేశారు అనేది చూపిస్తుంది. అంటే ఆటోమేటిక్గా మీరు పంపించిన నోటిఫికేషన్ ఎంతమంది చూస్తున్నారు అనేది, అంటే ఇప్పుడు క్లిక్ అయిందంటే ఆ క్లిక్ చేసి ఎవరు వచ్చారు అనే దాంతో సహా చూసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడే క్లిక్ చేసినాం కాబట్టి రాదు. సో స్టాటిక్స్ కొన్ని మెల్లిగా వస్తాయి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎలా చేయాలి అనేది. సో వాళ్ళు ఏ బ్రౌజర్స్ నుంచి కూడా యూజ్ చేస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంటుంది మీకు. సో యూసీ బ్రౌజర్లో అయితే అలౌయింగ్ లేదు. ఇన్ కేస్ యూసీ బ్రౌజర్ కూడా వచ్చేటట్టు ఉంటే నేను మీకు అప్డేట్ చేస్తాను. యూసీ, ఒపేరా అన్నిటికి సంబంధించినది వస్తుంది త్వరలోనే. సో నా వరకు అయితే ఇప్పుడు ఇక్కడికి ఉండడం గ్రేటే. కొంతవరకు మనకి ఫ్రీ సర్వీస్, వేరే నెట్వర్క్స్ ఉన్నాయి, బట్ దానితో పోలిస్తే ఇదే చాలా బాగుందన్నమాట. అందుకే నేను దీని గురించి చెప్తున్నాను. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్, మరీ ముఖ్యంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మామూలుగా ఇక్కడ రిఫ్రెష్ చేసి చూపిస్తాను చూడండి. నోటిఫికేషన్ దానికి సంబంధించినది కస్టమ్ లింక్ లాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది onesignal.com నుంచి తీసుకున్నాము. సో అదే onesignal.com క్రెడిట్ లింక్ ఇస్తారనమాట కింద. దీంట్లో మాత్రం అలా ఇస్తలేరు. సో నా వరకు అయితే క్లియర్ అండ్ క్లీన్ నావిగేషన్తో ఉంది. యాడ్సెన్స్ మనకి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. సో ఫస్ట్ యాడ్స్ లోడ్ అయిన తర్వాతనే ఇది లోడ్ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం. సో మనకి ఎర్నింగ్స్ పరంగా కూడా ఇది సపోర్టివ్గానే ఉన్నట్టు ఇది. సో ఓకే గైస్, ఐ హోప్ మీకు ఇక్కడతో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయచ్చు. సో గైస్, చూసారుగా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరీ ముఖ్యంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.